ఓకే. రమేష్ కన్నిగంటి గారు, ఇంకా ట్రంప్ అన్నంత పని చేయబోతున్నాడు. నాటో కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇక ఫైనల్ స్టేజు, ఇక మారణహోమం చూడబోతున్నాం. తట్టుకోలేని యుద్ధ వాతావరణం మనం చూడబోతున్నాం అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న అంచనాలు ఇరాన్ కూడా ఉంది కదా. ఇరాన్ కూడా మేము వెనక్కి తగ్గమని చెప్తోంది. నరకానికి దారి తెరుస్తామని ఒక కామెంట్ కూడా మనకి ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది? ఇంత స్థాయిలో అమెరికా అలాగే నాటో దేశాల మద్దతుతో అటాక్కు సిద్ధమవుతున్న వేళ ఇరాన్ డిఫెండ్ చేయగలదా, లేదంటే కొంత వెనకడుగేసే ఛాన్స్ ఉందా? ఇరాన్ ఏమాత్రం వెనకడు వేయదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర 3 ఇంపార్టెంట్ అస్త్రాలు ఉన్నాయి. నెంబర్ 1 వెపన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధినే అదొక ఆయుధంగా మార్చుకుంది. ఓకే. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి మీద పట్టు బిగించడం ద్వారా అక్కడ ఇరాన్కి సంబంధించిన మిత్ర దేశాలైన కొన్ని దేశాల యొక్క షిప్పులు మాత్రమే అలో చేస్తా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ఎకనామిక్ ప్రెషర్ వేరే కంట్రీస్ నుంచి పెట్టాలని అనుకుంటుంది. ఇది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని క్లోజ్ చేయటం ద్వారా నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ 1600 అడుగుల లోతైన పర్వత శ్రేణుల్లో ఇరాన్ యొక్క పర్వత శ్రేణుల్లో 1600 అడుగుల లోతు వరకు మిసైల్ సిటీస్ నిర్మించింది. 1600 అడుగులు లోతులో B2 స్టెల్త్ బాంబర్ ద్వారా అమెరికా కొడుతున్నా గానీ అవి 600 నుంచి 700 అడుగులు మాత్రమే వెళ్ళగలవు. ఇది ఈ టన్నుల బరువు ఉన్న 1000 టన్నుల బరువు ఉన్న పెద్ద బాంబు ఇరాన్ యొక్క పర్వత శ్రేణుల్లోకి చొచ్చుకుపోయి ఒక 600 అడుగులు మాత్రం 700 అడుగులు మాత్రం వెళ్ళగలవు. కానీ ఇది 1600 అడుగుల లోతున మిసైల్ సిటీస్ నిర్మించింది. ఇరాన్కి ఈ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందని మీరు అడిగారు. దానికి రెండో సమాధానం ఇది. మొదటిది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధిని అష్టదిగ్బంధనం చేయడం ద్వారా, రెండోది మిసైల్ సిటీ. ఇది ఈ ఇరాన్ 1600 అడుగుల లోతుల్లో. అమెరికానేమో ఎయిర్ పవర్ ద్వారా కొడదాం అనుకుంటుంది. ఇరాన్ ఏమో భూగర్భంలోకి వెళ్ళి మేము దాక్కుంటాం, కొట్టని చూద్దాం అని చెబుతుంది. ఇది చాలా 21వ శతాబ్దంలో నన్ను అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్, జియో పొలిటికల్, జియో టెక్నాలజికల్, జియో టాక్టికల్, జియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఉన్న వారిది. కాబట్టి 3వ పాయింట్, ఇరాన్కి 3వ పాయింట్ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే హౌతీస్, బాబెల్ మందేబ్. అంటే ఆసియా ఖండంలో 3 ఇంపార్టెంట్ కళ్ళు సముద్రానికి సంబంధించి, హిందూ మహాసముద్రానికి సంబంధించి. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, 2 బాబెల్ మందేబ్, 3 స్ట్రైట్ ఆఫ్ మలక్కా. ఈ 3 ఈ హిందూ మహాసముద్రంలో అతి కీలకమైన 3 త్రినేత్రాలు అనుకోండి మీరు. ఆ త్రినేత్రాల్లో 3 నేత్రాల్లో ఒక నేత్రము స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఆల్రెడీ ఇరాన్ చేతిలో ఉంది. బాబెల్ మందేబ్ అని యమన్ దేశానికి జిబూతికి మధ్య ఎర్ర సముద్రము ద్వారా ఆ బాబెల్ మందేబ్ నుంచి షిప్పులు పెట్టి రావాలి. అంటే అట్లాంటిక్ నుంచి మధ్యధరా సముద్రము, మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాలు, సూయజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రము, ఎర్ర సముద్రం నుంచి బాబెల్ మందేబ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వచ్చి, అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంకి వచ్చి, హిందూ మహాసముద్రంలోని ఇండోనేషియా మలేషియా మధ్యలో నుంచి స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి షిప్పులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జపాన్ వరకు, అమెరికా యొక్క పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా వరకు, మరి చైనా వరకు, నార్త్ కొరియా, సౌత్ కొరియా వరకు వెళ్లాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, బాబెల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, ఈ 3 మీద కూడా ఈ యుద్ధానికి సంబంధించిన తీవ్రమైన పరిణామాలు ఈ 3వ స్టేజ్, యుద్ధానికి 3వ స్టేజ్ అని చెప్పా. ఈ 3వ స్టేజ్ లో బాబెల్ మందేబు, స్ట్రైట్ ఆఫ్ మలక్కా మీద కూడా పడబోతున్నవి. దీనికి 4వ అతి ఇంపార్టెంట్ పాయింట్, ఇరాన్ యొక్క ఆత్మవిశ్వాసానికి రష్యా ఇంటెలిజెన్స్ ఇస్తుంది. శాటిలైట్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఇంటెలిజెన్స్లు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఇరాన్ యొక్క సైనిక బలానికి రష్యా యొక్క ఇంటెలిజెన్స్ బలం తోడైంది.